Hello beautiful people, how are you all? వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో నేనైతే పూజ చేసుకుందామని ఫస్ట్ దీపాలకి ఒత్తులు పెడుతున్నాను. దాని తర్వాత దీపం పెట్టేసి ఇంకా పూజ స్టార్ట్ చేశాను. హనుమాన్యత్నమాస్థాయ దుఃఖక్షయకరో భవాం త్వమస్వంకార్య నిర్యోగే ప్రమాణం హరిసప్తమా రాఘవస్మస్తమారంభాం మయి యత్న పరో భవేత్. ఇంకా పూజ అయిపోయింది, ఇంకా హారతి కూడా ఇచ్చేస్తున్నాను. సో ఇది ఎందుకు చేస్తానా అంటే పూజ డైలీ 9 టైమ్స్ చదవాలి, అలా కంటిన్యూస్గా 16 డేస్ చేయాలన్నమాట. మనకి డాలాస్లో కార్యసిద్ధి హనుమాన్ టెంపుల్లో కొంతమంది స్టూడెంట్స్ H1 కోసము వీసాలు రావాలని కొంతమంది ముడుపులు కట్టుకున్నారు. సో నేను ఒక విష్ కోరుకున్నా, దానికోసం ఈ పూజ చేశాను అనమాట. సో ఇవాళతో నా 16 డేస్ కూడా అయిపోయింది. నేనైతే మా హస్బెండ్కి లంచ్ బాక్స్ ప్రిపేర్ చేస్తున్నాను, చియా సీడ్స్ అండ్ ఇడ్లీ. ఇంకా మా హస్బెండ్ ఆఫీస్కి వెళ్ళిపోయిన తర్వాత నేను బ్రేక్ఫాస్ట్ చేసేస్తున్నాను జిమ్కి వెళ్ళే ముందు. జిమ్ మా కమ్యూనిటీలోనే కాబట్టి 1 or 2 minutes వాక్ మా బ్లాక్ నుంచి. ఇంకా నా ఎక్సర్సైజ్ కూడా అయిపోయింది. జిమ్ అయితే అయిపోయింది, ఇంటికి వెళ్తున్నా. అండ్ నాకు ఒక ½ an hourలో క్లాస్ ఉంది. లెట్స్ గో అండ్ అటెండ్ దట్ క్లాస్. చలో. ఇంకా నేనైతే నా క్లాస్ అయితే అటెండ్ అయిపోయాను. 2 hours క్లాస్ అనమాట నాది. ఇలా క్లాస్ అయిందో లేదో కానీ వర్షం అయితే స్టార్ట్ అయిపోయింది. మేమైతే ఒక టెంపుల్కి స్టార్ట్ అయ్యాము, స్టాచ్యూ ఆఫ్ యూనియన్. హూస్టన్లో కొత్తగా పెట్టారు ఇది. ఇప్పుడు దసరా కదా, అమ్మవారిని కూడా పెట్టారనమాట, పూజ అవుతుంది. ఇంటికి వచ్చేసిన తర్వాత చికెన్ జ్యూసీ మండి చేసుకున్నాం మేమైతే. ఇంకా పైన జీడిపప్పులను స్ప్రింగ్ ఆనియన్స్ వేసాము. అండ్ దిస్ ఈజ్ ఆర్ చికెన్ జ్యూసీ మండి. అండ్ నెట్ఫ్లిక్స్లో మూవీ పెట్టుకుని ఇంకా అలా చిల్ అయ్యాము. అండ్ దట్స్ ఇట్ ఫర్ ద వీడియో. బై బాయ్, సీ యూ ఇన్ నెక్స్ట్ వ్లాగ్.